విజయవాడ కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధ వెంకన్న మామిడి తోటలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ చైర్మన్ షరీఫ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధతో పాటు పలువురు ప్రముఖ నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సోదరుడు బుద్ధ వెంకన్న గారు నియోజకవర్గంలో రాగానే నియోజకవర్గాన్ని 5వ ప్లేస్లో నిలబెట్టి తన విశిష్టతను చూపించారు. తప్పకుండా మొదటి ప్లేస్లో పశ్చిమ నియోజకవర్గం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో చేసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా జిల్లాలో 100% పూర్తయిన ఏకైక నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. అది కార్యకర్తల యొక్క కృషి నిజంగా అభినందనీయం. అందరూ కూడా ఇవాళ 5 నియోజకవర్గాలు చూస్తే ఇప్పుడు వచ్చిన డివిజన్లన్నీ చూసా. పెద్దలు అంటే నేను అనుకున్నా కుర్రోళ్ళు ఏదో బ్రహ్మాండంగా చేస్తారు అనుకున్నా. ఒక్క కుర్రోడు కూడా 5 మందిలో లేకుండా పోయారు. పెద్దలు బ్రహ్మాండంగా చేసి పశ్చిమ నియోజకవర్గంలో మన ఎవరైనా చూస్తే సుబ్బారావు కానీ లేకపోతే సుబ్బయ్య గారు కానీ అందరూ కూడా పెద్ద వాళ్ళు అందరూ సిగ్గుండాలి. చిన్నగా కొత్తగా అధ్యక్షులైన వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. కాబట్టి యువత ఇప్పుడైనా మేల్కొని జాహిద్ ఒకడే కుర్రోడు ఉన్నాడంట. కాబట్టి ఆ కుర్రోడు నిజంగా జాహిద్ 55వ వార్డు అంటే తెలుగుదేశానికి చాలా కష్టమైన వార్డు, భారతీయ జనతా పార్టీకి కూడా చాలా కష్టమైన వార్డు. అందరికన్నా మొట్టమొదటిసారిగా నువ్వే పూర్తి చేశావు. కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నా. ఇదే విధంగా మరిన్ని వార్డులు జాహిద్ను ఆదర్శంగా తీసుకోండి. ఒక్కొక్కరు యువ ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నారు, ఎవ్వరూ కూడా రాలా. సిగ్గు వేస్తుంది నాకైతే అది చూసినాక మాత్రం. తప్పకుండా నిజంగా పెద్దవారు యువకులు కలిసి మెలిసి పనిచేయగలిగే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరినీ కూడా మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మొదటి ప్రదేశంలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. నేనేదో చెప్పా మళ్ళా దృష్టి మీద కోడిగుడ్లను టమాటాలు నిన్ను పుచ్చిపోయిన వంకాయలతో మీ పార్టీకి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలే కొడతారు. ఎందుకంటే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 ఎకరాలు వెండి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావు. నీకు పెద్ద పేరుంది కొబ్బరి చెక్కల దొంగలని. కొబ్బరి చెక్కలు దొంగతనం చేయడంలో నిన్ను మించినోడు లేడు. అలాగే 1526 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. నేను సాక్ష్యాలతో సహా చెప్తే అతన్ని మంత్రిగా ఉన్నప్పుడే నిలదీశారు రాజరాజేశ్వరిపేటలో. బాబు 1526 కోట్లు దోచుకుని నువ్వేంటి ఇంటింటికి వస్తున్నావని. ముందు నువ్వు దోచుకున్న డబ్బులు నీ కార్యకర్తలకు పంచు. ఏదో పిచ్చిగా మాట్లాడి పిచ్చి ప్రాలాపనలు చేస్తే మాత్రం ఇక నుంచి నీకు పుచ్చిపోయిన వంకాయలతో సన్మానం గ్యారంటీ. నేనేమే ఆషామాషిగా ఏదో నువ్వేదో మాట్లాడుతుంటే ఊరుకునే వ్యక్తులం కాదు. ఇక నుంచి మొదలైంది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే నిన్ను పరిగెత్తిచ్చా. పోలీసులు అందరూ నీ పక్కన ఉంటేనే. ఇక చూసుకో, పోలీసు బలాన్ని ఉపయోగించుకో. నువ్వు పిచ్చిగా తెలుగుదేశం పార్టీ మీద కానీ లేదా చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను చూసాగా నేను రాలా. మా నాయకులు కొట్టేటి హనుమంతరావు గారు అలాగే నందకుమారి గారు వీళ్ళు గుర్రంగొండ గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి సభ దగ్గరికి వెళ్తే నేనే ఫోన్లు చేసి వెళ్ళి వెనక్కి రమ్మని పిలిచా. చేసి రాబోయే రోజుల్లో జరిగే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఏ రకంగా అయితే 2024లో మరి కేశినేని చిన్ని గారికి 59,000 మెజారిటీ, అదే రకంగా మరి ఎమ్మెల్యే గారికి 47,000 మెజారిటీ అందించారో ఆ మెజారిటీ కంటే ఎక్కువగా మరి రేపు డివిజన్ ఎన్నికల్లో కార్పొరేట్ ఎన్నికల్లో పూర్తిగా సాఫల్యం సాధిస్తారు.
కార్యకర్తలను అందరినీ కలుపుకుపోతారు అనే పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉంటారు, జోడీగా పనిచేస్తుంటారు. ఒకరు బుద్ధ వెంకన్న అయితే వేరొకరు నాగుల మీర, ఒకరు రామ్ అయితే ఇంకొకరు రహీం. వీళ్ళిద్దరూ జోడీగా పనిచేస్తుంటారు. వీళ్ళ జోడీ చక్కగా పనిచేస్తుంటుంది. వీళ్ళకి కార్యకర్తల మీద, క్యాడర్ మీద మంచి పట్టుంది. దానికి తోడుగా కేసినేని చిన్ని గారు కానీ, అదే రకంగా ఎమ్మెల్యే గారు కానీ మరి చక్కగా ప్రజల్లో చుచ్చుకుపోయి ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు మరి ప్రజలకి చేరువయ్యారు. ప్రభుత్వ పరంగా కూడా మంచి కార్యక్రమాలు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే రకంగా నారా లోకేష్ గారు కానీ అందిస్తున్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలో మరి ఇక్కడున్న నాయకులందరూ కూడా దీక్ష బోనాలి. ఏదైతే ఈనాడు ప్రతిజ్ఞ బుద్ధ వెంకన్న గారు చేశారో ఆ ప్రతిజ్ఞకు అనుసరించి మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ నామరూపాలు లేకుండా వెస్ట్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థి దొరకకుండా ఉండే రకంగా మీరందరూ రేపు గుణపాఠం చెప్పాలని మీ అందరూ కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. పశ్చిమ నియోజకవర్గ సమస్యల మీద ప్రతి నిమిషం కూడా స్పందిస్తారు, మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ ఎన్నో రకాల మార్పులు ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఒక విశిష్టమైన అంటే ఒక విభిన్నమైన రాజకీయ మార్పుల్ని క్షణం క్షణం ఈ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొన్న సందర్భాలు మనందరికీ తెలుసు. అయినా కూడా పార్టీ ఏదైతే నిర్దేశించిందో, పార్టీ ఏ మాటకి చెప్పిందో ఆ మాటకి కట్టుబడి ఉండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా వాళ్ళు అక్కడ ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు అండగా నిలబడి ఈ పార్టీకి మీరందరూ కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇవాళ మనం ఒక కూటమి ప్రభుత్వంగా మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే మనకి శత్రువు కాదు, ప్రతిపక్షం కూడా కాదు, మన మిత్రపక్షం, మన ఎమ్మెల్యే. కాబట్టి మన మిత్రపక్షమైన ఎమ్మెల్యే గారితో సమన్వయంగా ఉంటూనే మన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవాళ బుద్ధ వెంకన్న గారు అందరినీ సమన్వయం చేసుకోగలరని ఉద్దేశంతోనే మరి మీ అందరి కోరిక మేరకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కోరిక మేరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి రేపు మళ్ళీ మనం స్థానిక ఎన్నికల్లో మనం పోటీ చేయబోతా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా అవసరమైతే ప్రతి ఒక్కరూ ఏ పార్టీలో ఉన్నా కూడా చిన్న చిన్న త్యాగాలకు ఏదైతే ఉందో త్యాగాలకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. పశ్చిమ నియోజకవర్గం